తెలుసుకొని ఈరోజు మాస ప్రాంతంలో ప్రాంతం కోడికి ఫాస్ట్గా తెలియజేశారు. అందరి మిత్ర ప్రయాణం ఇచ్చున్నాము. అయితే మార్గ మధ్యలో మంచి వర్షం, ఆ వర్షానికి మేము ముందు పోలేకున్నాం. అయినా కూడా దేవుని పిలుపు మేరకు దేవుని చిత్తం కనుక వర్షం అని కూడా లెక్క చేయకుండా స్వాత విషయమై మేము తడుచుకుంటూ వచ్చాము. అయితే ఒకటి ఎన్నో ఆటంకాలు కలిగినా కూడా దేవుడు అందు మేము నమ్మిక ఉంచి ఆయన ఎందుకు గురిగా ఉంచి మేము వచ్చి ఉన్నాము. సో అందరూ కూడా మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఏదైనా సరే దేని విషయంలో మటుకు మనం ముందున్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఇంటి దగ్గర మా అన్నగారు వాళ్ళు వచ్చేసి మామూలుగా అయితే చిన్న ఒక మంట ఉంటే చిన్న ఒక కుప్పలాగా ఉంటే మంట వేశారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆ చిన్న మంట చాలా పెద్ద మంట అయిందనమాట. చుట్టుపక్కల సందులంతా చాలా ఎక్కువైపోయింది. అనుకోకుండా కాకుండా మళ్ళీ ఫోన్ వచ్చింది అక్కడ రమ్మని చెప్పని. కానీ ఇటు నేను ప్రార్థనకు వెళ్ళాలా, ఇంటికి వెళ్ళాలా అర్థం కాక పరిస్థితులు ఏమన్నా. అయితే అదే టైంలో మంచి వాన కూడా పడుతుంది. సరే అనుకునే దేవుని చిత్తం మనమైతే ఫస్ట్ ప్రార్థనకి వెళ్దామని చెప్పేసి నేను నేరుగా ప్రార్థనకి వచ్చాను. మంచి వాన. సో ఈ వానలో కూడా తడుచుకొని వస్తున్నాం. ఒక పక్క ఈ వాన కూడా వస్తాం, అక్కడ నిప్పు అది ఉంది. సో అది ఆర్పింది నాకైతే అనుకుంటున్నాయి. ఎందుకంటే మంచి వాన పడింది కదా. ఒక పక్క సైతం ప్రతి విధంగా చాలా విధాలుగా ఏదో ఆటంకం కలిగిస్తారు. అయినా కూడా సరే నేనైతే దేని మీద నమ్మించి ఆయన పని కోసం వచ్చిన్నాను. నాకు 2 సంవత్సరాలు అయ్యాను. ఒక పక్క ఇంటికి ఒక సమస్య, నిప్పు విషయంలో, ఇంకోటి వర్ష విషయం. అయినా కూడా సరే నేను ముందుకే ప్రయాణం ఇచ్చాను, వెనకడికి వేయకుండా. ఏది ఏమైనా సరే నాతో పాటు చాలామంది వచ్చినారు, కానీ వాళ్ళు కూడా రాలేకపోయారు. కానీ నేను ఒక్కనే వచ్చున్నాను. అయినా కూడా సరే దేవుని చిత్తం, దేవుని పిలుపు ఉంటేనే ఏదైనా మంచి చేయగలం. అయితే ఒకటి ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఆటంకాలు ఎన్ని ఉన్నా సరే దేవుని అంతా విశ్వాసించి మనం ముందెడగాలని కోరుతూ ప్రతి ప్రార్థనకి వచ్చున్నాను. ఇంకా వెళ్ళాలి లోపలికి. ఇది చర్చ్ అనమాట. మీరు చూసేది మాసాలలో జాన్ పాల్ గారు వాళ్ళ మందిరం ఇది, క్రీస్తు సహవాస మందిరం ఇది. అసలు మీరు చూడండి, చూపిస్తాం మీకు. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా. సేవకులారా, సువార్తికులారా,